ఒక రాత్రి సమయమున ఒక స్త్రీ రోదిస్తూ కన్నీటితో, ఇంక నా జీవితం అయిపోయింది, నేను పనికిరాను, ఎందుకు పనికిరాను, ఎవరికీ పనికిరాను, నేను మరణిస్తాను అనే మరణ వాంగ్మూలం రాసుకుని ఏడ్చి ఏడ్చి నిద్రించింది. అయితే ఆ నిద్రలో యేసుక్రీస్తు ప్రభు ఆమెను దర్శించి, నీవు సమాజ సేవకు పనికొస్తావు, నీవు అనేకులకు ఆదర్శంగా నిలుస్తావు, నేను నిన్ను పనికొచ్చే పాత్రగా వాడుకుంటాను అని యేసుప్రభు మాట్లాడిన తోడని ఆమెకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ప్రభువునందు విశ్వాసంతో కొనసాగుతూ ఆమె ప్రభు కోసం జీవించాలన్న కృత నిశ్చయంతో ఆమె అనేకులకు నేను సేవ చేయాలి, రోగులకు నేను సేవ చేయాలనే దృక్పథంతో సమాజ సేవకురాలుగా ఆమె ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే నర్స్, సమాజ సేవకురాలుగా నర్స్గా ఎంతో సేవ చేసింది. రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం. లేడీ విత్ ద ల్యాంప్గా పేరుగాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవల వలన మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది. యుద్ధంలో దెబ్బతిన్న ప్రతి సైనికుడికి తాను బ్రతుకుతాను అన్న ఆశ చిగురింపచేసేది. ఎంతో గొప్పింటి అమ్మాయి అయినప్పటికీ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ చేయటానికి నిశ్చయించుకుంది. ఎన్నో కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంది. ఆ రోజుల్లోనే ఒక విధంగా సంఘం మీద తిరగబడింది. స్త్రీలు ఇంటి పట్టునే ఉండాలన్న కట్టుబాట్లను ఛేదించింది. అవివాహితులు ఇంటి పనులు, చర్చి పనులే చేయాలని ఆ రోజుల్లో చెప్పేవారు. తన తండ్రి విలియం ఎడ్వర్డ్ ఎంతో ధనికుడు. తన కుమార్తెలకు గణితం, భూగోళం, వ్యాకరణం, చరిత్రతో పాటు గ్రీకు, లాటిన్ భాషలు బోధించేవాడు. అయినా పేదలకు, అనాథలకు సేవ చేయాలన్న అభిలాష ఫ్లోరెన్స్ నైటింగేల్కు పుట్టుకతోటే వచ్చి వయసుతో పాటు పెరిగింది. 1812 మే 12న ఫ్లోరెన్స్ ఇటలీలో పుట్టింది. తల్లి ఫానీ నైటింగేల్ చాలా అందగత్తే. ఫ్లోరెన్స్ కన్నా పెద్దది ఒక అక్క ఉండేది. తండ్రితో పాటు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఊర్లు తిరిగేవారు. ఆ రోజుల్లో ఆసుపత్రులు అధ్వానంగా ఉండేవి. శుచి, శుభ్రత ఏమాత్రం ఉండేవి కావు. అయినా కూడా ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ పనిచేయటానికి నిర్ణయించుకుంది. తన తల్లి సాహితీ ప్రపంచంలో ధృవతారగా వెలగాలని కోరినా ఫ్లోరెన్స్ నైటింగేల్ జర్మనీలో కైసర్ సంస్థను గురించి విని అక్కడే పనిచేయాలని నిర్ణయించుకుంది. ఇద్దరు బిడ్డల్ని దత్తత తీసుకుని పెంచడం మొదలుపెట్టింది. 1852లో ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడ ఆసుపత్రులను చూడగానే వాటిల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావాలని అనుకుంది. 1853లో సిస్టర్స్ ఆఫ్ చారిటీకి వెళ్ళింది. తిరిగి లండన్ వచ్చి తన నాయనమ్మకు సేవ చేయటానికి రాగా అక్కడ కలరా వ్యాపించింది. వెంటనే ఆసుపత్రులకు వెళ్ళి రోగులకు పగలు రాత్రి అనక సేవలు అందించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి రోగులకు మంచి ఆహారం అందించింది. 1854-56లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఫ్లారెన్స్ వచ్చి తోటి నర్సులను కూడగట్టుకుని యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలు అందించింది. వారికి ధైర్యం చెప్పింది. సాటి నర్సులు వారిని విసుక్కునేవారు. ఏ పని దొరక్క ఈ పనికి వచ్చారు అనేవారు. కానీ ఎంతో ధనిక కుటుంబంలో నుండి వచ్చిన ఈమె కోరి ఈ పనిని ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో చేసేది. ఎంతో గుండె నిబ్బరంతో చిమ్మ చీకట్లో కూడా చిరుదీపం వెంట తీసుకుని వెళ్ళి సేవలు చేసేది. రోగుల ముఖం మీద చిరునవ్వు ఆమె చేతిలో దీపంలాగా వెలిగేది. మొదట్లో ఆమెను చూసి అధికారులు మండిపడేవారు. తరువాత ఆమె నిరుపమాన సేవకు ముగ్ధులయ్యారు. వారికి రోజు రోగులకు కావలసిన మందులు, పరికరాలను పంపమని అభ్యర్థనలు పంపి తెప్పించేది. చాలాసార్లు తన స్వంత డబ్బును ఖర్చు పెట్టి అన్ని తెప్పించేది. ఆసుపత్రుల్లో చోటు సరిపోకపోతే అధికారులను ఒప్పించి పాత ఇళ్లను, భవంతులను ఆసుపత్రులుగా మార్చేది. రాత్రుల్లో 2-3 గంటలే పడుకుని అహర్నిశలో పనిచేసేసరికి ఆమె చిక్కిపోయింది. అయినా రోగులకు ఆమె ఆరాధ్య దైవం.
ఆమె నడిచిన దారి అతి పవిత్రం. వారు విక్టోరియా రాణి మరణిస్తే ఫ్లోరెన్స్ను రాణి చేస్తామని అనేవారట. ఆమె ఎక్కడికి వెళ్ళినా సైనికులు అడవి పూలతో ఉన్న పుష్పగుచ్చాలను ఇచ్చేవారట. అది చూసి తోటి డాక్టర్లు నర్సులు అసూయ చెందేవారంట. అయినా ఆమె తన సేవలను మానకుండా చేస్తుండగా ఒకనాడు స్పృహ తప్పి పడిపోయింది. సైనికులకు వచ్చిన జ్వరమే ఆమెకు వచ్చింది. కాసిల్ ఆసుపత్రిలో ఆమెను రోగిగా చేర్చుకున్నారు. ఆమెను చూసి మిగతా రోగులు కన్నీరు కార్చారు. కొంచెం బాగా అవగానే ఆమె తిరిగి క్రిమియా, స్కుటారీ ఆసుపత్రుల మధ్య తిరుగుతూ రోగులకు సేవలు అందించింది. త్రాగుడుకు డబ్బు ఖర్చు పెట్టకండి, మీ ఇళ్లకు డబ్బు పంపండి, వారి భుక్తి గడుస్తుంది అని నైటింగేల్ చెప్పేది. గ్రంథాలయాలు చదువుకునే బదులు అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూసి అక్షరాస్యతను పెంచింది. ఆమె నోట్స్ ఆన్ హాస్పిటల్స్, నోట్స్ ఆన్ నర్సింగ్ అనే గ్రంథాలను వ్రాయటమే కాకుండా విక్టోరియా రాణికి, ప్రభుత్వ అధికారులకి హాస్పిటల్ బాగు కొరకు అభ్యర్థులను పంపింది. అప్పటి నుంచే నర్సులకు తప్పనిసరిగా శిక్షణను ఇవ్వటం ప్రారంభమైంది. 1860 జూన్ 24న నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్ అనే సంస్థను లండన్లో స్థాపించారు. ఆమెను మదర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్గా గుర్తించారు. భారతదేశానికి కూడా ఆమె ఇతోధిక సేవలను అందించింది. 1859లో విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కొరకు ఒక కమిషన్ను నియమించింది. చెన్నై నగరపు మేయర్ ఆడ నర్సులకు శిక్షణను ప్రోత్సహించారు. నగర పారిశుద్ధ్యం మెరుగుపడింది. ఫ్లోరెన్స్ సలహాలతో మన దేశంలో మరణాల రేటు తగ్గింది. మళ్ళీ ఒక ఫ్లోరెన్స్ పుట్టి మన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడాలని కోరుకుందాం. 1910 ఆగస్టు 13లో ఫ్లారెన్స్ మరణించిన సేవానిరతి గల ప్రతి నర్సులోనూ ఆమె సజీవంగా జీవిస్తూ ఉంటుంది. ఈమె అందరి చేత ఎంతో ప్రశంసలు పొందింది. నర్సులకు అందరికీ కూడా ఈమె చాలా మార్గదర్శకురాలు. సంఘ సరిహద్దులను విశాల పరచుటకు, నీ సంఘ సరిహద్దులను విశాల పరచుటకు, నీ సేవకు నీగా అభిషేకం.